విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊతమిచ్చిన శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం ఎన్నటికీ మరువలేనిదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి 13వ వర్ధంతిని ఆదిలాబాద్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట స్వర్ణకారుల సంఘం నాయకులు తెలంగాణ వాదులతో కలిసి ఆ అమరవీరుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిందని ఎమ్మెల్యే అన్నారు. ఎంతో మంది యువకుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని తెలిపారు. శ్రీకాంతాచారి తెలంగాణ మన వీరులకు ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అందరం అనుభవిస్తున్నటువంటి తెలంగాణ సాధించుకున్న తర్వాత అందరం కూడా మనం ఎలా స్వరాష్ట్రం స్వపరిపాలన ఏదైతే జరుగుతూ ఉందో మనందరం కూడా నిజంగా శ్రీకాంతాచారి గారి యొక్క ఆత్మ బలిదానాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా నిజంగా ఇది తెలంగాణ స్వరాష్ట్రం స్వరాజ్యం